సుల్తానాబాద్ మున్సిపాలిటీ పట్టణంలో 4వ వార్డు 15వ వార్డుకు సంబంధించిన అభయాస్థానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఇటు దరఖాస్తులను నిన్ననే మేము కుటుంబాలకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన అప్లికేషన్స్ని నిన్ననే నింపేసుకొని దరఖాస్తు ఫారం పూర్తి నింపేసుకొని ఈరోజు ఈ సెంటర్లో ఇస్తే మేము స్వీకరించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా దరఖాస్తు నింపడంలో ఇబ్బంది ఉన్నా కూడా వారికి మా డెస్క్లో మా సిబ్బంది అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, మిగతా మా శానిటైజర్ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు. వారికి సహాయంగా ఆ దరఖాస్తు ఫారాలను నింపేసి ఇవ్వడం జరుగుతుంది. అటు నింపిన దరఖాస్తును మళ్ళీ కౌంటర్లో మేము స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను కూడా ముందుగానే మేము ఈరోజు అటు అప్లికేషన్స్ను కుటుంబాలకు పంచడం జరుగుతుంది. సహాయ కేంద్రంగా కావాలంటే మరి మా అడ్రస్ ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఇతర దరఖాస్తులను కూడా అంటే ఏదైనా ఇంటి నల్ల కనెక్షన్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా మేము ఇక్కడ జనరల్ కౌంటర్ పెట్టాము, ఇక్కడ స్వీకరిస్తాము. ఒకవేళ ఇక్కడ కూడా ఈరోజు 14-15 వార్డుకు సంబంధించిన అప్లికేషన్స్ ఎవరైనా ఈరోజు ఇవ్వడమే పక్షంలో వారికి జనవరి 6 వరకు కూడా మన మున్సిపాలిటీ కేంద్రంలో సపరేట్ కౌంటర్ ఉంది, అక్కడ ఇచ్చినా సరిపోతుంది. ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్స్ ఒకవేళ ఈరోజు మిస్ అయినా కూడా రేపు ఇవ్వచ్చు, 6 తారీఖు వరకు ఇవ్వచ్చు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో ప్రజాపాలన మన ఇంటి వద్దకే వచ్చిందని చెప్పడానికి చాలా ఆనందంగా భావిస్తున్నాము. అలాగే మా 4వ వార్డు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు అందరూ దరఖాస్తులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నిన్ననే మేము ఇంటింటికి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఫామ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ జత చేసి మా సిబ్బంది, మా సిఏలు, ఆశా వర్కర్లు అందరు ఇక్కడ సహాయపడుతున్నారు. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేపట్టాము. ఏదైనా దరఖాస్తులు స్వీకరించని పక్షంలో రేపటి నుండి మున్సిపల్ ఆఫీస్లో 6వ తారీఖు వరకు దరఖాస్తులు ఇవ్వగలరని కోరుచున్నాము. ఇదే కాకుండా ఇతర సమస్యలకు కూడా ఇక్కడ జనరల్ కౌంటర్ పెట్టాము. ఎవరికైతే పెన్షన్ వచ్చినా కూడా వాళ్ళ పేరు కొట్టుకుపోయిందో, మిగతా ఏవైనా విద్యార్థులు కానీ ఇలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే జనరల్ కౌంటర్ పెట్టాము. ఇక్కడికి వచ్చి మీరు తెలుసుకోగలరని భావిస్తున్నాను. వీడియోలు నేను తీసుకుంటాను. మహిళ పేరు మీద చూడు చూడు అందరూ అబ్దుల్